ఇక బంగ్లాదేశ్తో 2 టెస్టు సిరీస్ల క్లీన్ స్వీప్ పై టీమిండియా కన్నేసింది. ఇప్పటికే తొలి టెస్ట్ నెగ్గినటువంటి రోహిత్ సేన రెండో టెస్టులను గెలవాలని పట్టు మీద ఉంది. కాగా ఇవాటి నుంచి కాన్పూర్ వేదికగా రెండో టెస్ట్ కొనసాగుతుంది. 3 ఏళ్ల తర్వాత ఓ టెస్ట్ మ్యాచ్ కు కాన్పూర్ ఆతిథ్యం ఇస్తోంది. ఇక సిరీస్ లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇక చెన్నైలో జరిగినటువంటి తొలి టెస్ట్ లో భారత జట్టు ఆల్రౌండ్ ప్రదర్శన చేసింది. 4 రోజుల్లోనే మ్యాచ్ ను ముగించగా 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అదే జోరును రెండో టెస్టులను కొనసాగించాలనుకుంటోంది భారత్. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 8 టెస్ట్ సిరీస్లు జరగ్గా 7 భారత్ విజయం సాధించింది. ఓ సిరీస్ డ్రాగా ముగిసింది. రెండో టెస్టు డ్రా అయిన సిరీస్ 1-0తో టీమిండియా సొంతమవుతోంది. ఓడితే మాత్రం సిరీస్ 1-1తో డ్రాగా ముగియనుంది. తొలి టెస్టు ఓటమి బాధలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ కాన్పూర్లో సత్తా చాటారని చూస్తోంది. చెన్నైలో తేలిపోయినప్పటికీ ఆ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. కాబట్టి టీమిండియా మరోసారి ఆల్రౌండర్ ప్రదర్శననే నమ్ముకోవాల్సినటువంటి అవసరం ఉందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. చెన్నై టెస్టులో ఎర్రమట్టి పిచ్చుకు అనుకూలంగా టీమిండియా 3 పేసర్లు 2 స్పిన్నర్లతో బరిలోకి దిగింది. ఆ నిర్ణయం రోహిత్ సేనకు బాగా కలిసొచ్చింది. అయితే కాన్పూర్లోని నల్లమట్టి పిచ్పై స్పిన్నర్లు ప్రభావం చూపనున్నారు. కాబట్టి 3 స్పిన్నర్లకు చోటు కల్పించనున్నారు. ఒక పేసర్కు పక్కన పెట్టి ఆ స్థానంలో మరో స్పిన్నర్ను తీసుకోనున్నారు. అశ్విన్, జడేజాలకు చోటు ఖాయమై ఇక తొలి టెస్టులో బంతి బ్యాట్తో సత్తా చాటినటువంటి వీరిద్దరిని తప్పించే అవకాశమే లేదు. మరో స్థానం కోసం అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ పోటీ పడుతున్నారు.